ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాస్ వినమ్మా. ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. వై బికాస్ సింపుల్ ఇంట్రెస్ట్లో బేసిక్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ క్వశ్చన్ ఒకటి చూస్తున్నాము. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం కొంచెం రేర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనపడే క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 4 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. 4 కూడా ఇన్స్టాల్మెంట్ మెథడ్ సంబంధించినటువంటివే. ఫస్ట్ 2 ఫార్ములా బేస్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ 2 ఫార్ములా అసలు అవసరం లేకోకుండా వాడిచ్చినటువంటి క్వశ్చన్ కొంచెం ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో దెన్ గో టు క్వశ్చన్స్. మొత్తాన్ని సంవత్సరానికి 12% ప్రకారము 4 సంవత్సరాల అప్పుగా తీసుకునినా 944 రూపాయలు మొత్తం అయినా ఈ అప్పును తీర్చడానికి 4 సమాన వాయిదాలు చెల్లిస్తే వాయిదా విలువ ఎంత? క్వశ్చన్ డేటా తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, అమౌంట్ వాల్యూ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తున్నాడు. ఆ ఇన్స్టాల్మెంట్ వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వాల్యూను ఫైండ్ అవుట్ చేసేటువంటి దానికి మనకు ఫార్ములా యూజ్ చేస్తాము. ఫార్ములా యూజ్ చేసేటువంటి మెథడ్ వితౌట్ ఫార్ములా మెథడ్ చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా తీసుకుంటే the rate of interest is 12% per annum. The time is 4 years. The amount is the addition of principal and simple interest. That value is 944 rupees. Clear? So in this question, to find the installment value, installment formula is 100 into A by 100 into T plus RT of T minus 1 by 2. కొంచెం లెంతీగా ఉంటుందండి ఫార్ములా, అయినా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. సో ఇక్కడ అన్ని వాల్యూస్ మన డేటాలో ఇచ్చిన డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. 100 ఇంటూ అమౌంట్ వాల్యూ ఈజ్ 944 రూపీస్ బై 100 ఇంటూ టీ, దట్ ఈస్ 4 years, ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ టైమ్ వాల్యూ, దట్ ఈస్ 48, 3/2. బాడ్మాస్ రూల్ ప్రకారం మీరు క్యాన్సిలేషన్ చేయాలమ్మా. సో 2 1s 2 24s, 400 ప్లస్ 72, దట్ ఈస్ 472, 100 ఇంటూ 944 బై 472. క్లియర్? 1s 2s, దట్ ఈస్ 200 రూపీస్. ఇక్కడ క్వశ్చన్లో చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే 4 సమాన వాయిదాలు చెల్లిస్తే మొత్తం అప్పు తీరిపోతుంది మన క్వశ్చన్లో ఇచ్చాడు. ఒక వాయిదా విలువ 200 రూపాయలను వాడు ఇచ్చాడు. అంటే 4 వాయిదాల విలువలు 800 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ మొత్తం మన ప్రశ్న ప్రకారం ఏమి 944 రూపాయలు వాడు ఇచ్చాడు. ఈ 2 వాల్యూస్ మనకు సూట్ కావడంలే కదా అని డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రతి నెల నేను వాయిదా చెల్లిస్తున్నాను అంటే ఆ వాయిదా విలువలో వడ్డీ తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే ఒకవేళ నేను తీసుకున్నటువంటి అప్పు 12% ప్రకారం క్యాలిక్యులేట్ చేసి 4 సంవత్సరాల తర్వాత ఎటువంటి మొత్తాన్ని చెల్లించకుండా చూస్తే 944 రూపీస్ అవుతుంది. కానీ వాయిదాలు చెల్లించడం ద్వారా ఈ వాల్యూస్తో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ వాల్యూస్తో మనము క్లోజ్ అవుతుంది. ఎలా క్లోజ్ ఉంది? ప్రతి నెల కూడా 200 రూపాయలు చెల్లించడంలో ఈ 200 రూపాయలలో అసలు మరియు వడ్డీ కలిపి ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం వాల్యూస్ మనకు మ్యాచ్ కాదని. క్లియర్? సో ఆన్సర్ ఇస్ 200 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాము, ఈ క్వశ్చన్ కనపడింది, ఈ క్వశ్చన్ కనపడింది, ఈ ఫార్ములా గుర్తు రాలేదు. మ్యాక్సిమం మన వీడియోస్లో ఫార్ములాస్ యూజ్ చేయము. సో ఈ ఫార్ములా మనకు గుర్తు రాకపోయేదానికి ఈ క్వశ్చన్ వదులుకుంటే మనకు మార్క్ పోతాం కదమ్మా. సో అటువంటి మెథడ్లో ఎంత క్యాలిక్యులేషన్ లేకుండా డైరెక్ట్గా మనం ఎలా సాల్వ్ చేయాలి? షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% per annum. మనం మాట్లాడేటువంటి ఇంట్రెస్ట్ లేదండి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? ప్రతి సంవత్సరము ఈక్వల్గా ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం నేను కట్టేటువంటి వడ్డీ సమానంగా ఉంటుంది. క్లియర్? సో 100 రూపాయలు ఇన్స్టాల్మెంట్ అనుకుంటే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% కాబట్టి నెక్స్ట్ మంత్కి వచ్చేసి 100 ఇక్కడ మంత్ అని ఇవ్వచ్చు, ఇయర్ అని ఇచ్చండి. క్లియర్? సో 112. నెక్స్ట్ ఇయర్కు ఇంకో 12 రూపీస్ పెరుగుతుంది, దట్ ఈస్ 124 రూపీస్. నెక్స్ట్ ఇయర్కు ఇంకొక 12 రూపీస్, దట్ ఈస్ 136 రూపీస్. క్లియర్? అంటే ప్రతి సంవత్సరము 12% పెరగడం ద్వారా 100లో 12 పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనకు 12 రూపాయలు పెరుగుతూ వచ్చింది. క్లియర్? సో టోటల్గా అడిషన్ చేస్తే 6 10 12 4 6 7 1 2 3 4
472. క్లియర్. మొత్తం అమౌంట్ 472 పార్ట్స్ నాకు వచ్చింది. అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ ద టోటల్ అమౌంట్ వాల్యూ ఈజ్ 944 రూపీస్. ఓకేనా అండి. అంటే 472 భాగాలకు 944 రూపాయలు అయితే మన ప్రశ్న వాడు ఏం కనుక్కోమంటున్నాడు, ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత అంటున్నాడు, 100 రూపీస్. దట్ ఈస్ 100 పార్ట్స్. 100 పార్ట్స్కి ఎంత? క్లియర్. సో వన్స్ టూస్. ద కాస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ టు గెట్ 200 రూపీస్. by using formula, without using any formula. Clear. So exam point of view లో మనము ద బెస్ట్ మెథడ్గా ఈ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇది మీకు ఎందుకు చెప్పానంటే అమ్మా ఫార్ములా నోట్ చేసుకుంటున్న ఉద్దేశంతో ఈ మెథడ్ చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్గా ఈ మెథడ్ చూద్దాం. క్లియర్. దెన్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లోకి వస్తే మా ఇందులో కొంచెం చేంజ్. లాస్ట్ క్వశ్చన్లో ఇన్స్టాల్మెంట్ వాల్యూని కనుక్కోండి అని ఇచ్చారు. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఇచ్చి అమౌంట్ కనుక్కోండి అంటున్నాను. క్లియర్. సంవత్సరానికి 700 కొంత అసలు సంవత్సరానికి 10% ప్రకారము 5 సంవత్సరాల అప్పుగా తీసుకున్నా కొంత మొత్తం అయ్యను. దీనిని తీర్చడానికి సంవత్సరానికి 700 రూపాయల చొప్పున చెల్లించను. సంవత్సరానికి 700 రూపాయల చొప్పున అంటే ప్రతి సంవత్సరము ఒకే మొత్తాన్ని చెల్లిస్తున్నాడు. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ మీనింగ్ అండి. ఇక్కడ అయినా మొత్తం విలువ ఎంత అంటే అతను తీసుకున్నటువంటి అసలు విలువ ఎంత, మొత్తం అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఆ విలువ ఎంత అంటున్నాడు. ఇప్పుడు మన క్వశ్చన్లో డేట్ ఏముంది, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, టైము ఉంది, ప్లస్ ఇక్కడ మనం కట్టేటువంటి ఇన్స్టాల్మెంట్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇన్ సెకండ్ క్వశ్చన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% per annum. అలా ఎన్ని సంవత్సరాలు అప్పుగా తీసుకున్నాడంటమ్మా, ద టైమ్ ఈస్ 5 years. అంటే కొంత అసలును నేను అప్పుగా తీసుకున్నాను, ఆ అసలు మీద ఎంత వడ్డీ శాతం ఉందంటే 10% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. అలా ఎన్ని సంవత్సరాలు నేను అప్పుగా తీసుకున్నానంటే 5 సంవత్సరాలు అప్పుగా తీసుకున్నాను. దాని తర్వాత కొంత మొత్తం అయింది అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఇవ్వలేదు క్వశ్చన్లో, అమౌంట్ వాల్యూ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ మొత్తం ఎంతైతే అవుతుందో అంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం అయితే అవుతుందో ఆ మొత్తాన్ని నేను క్లియర్ చేసేటువంటి దానికోసము ఈ 5 సంవత్సరాలు నేను సమానమైనటువంటి ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నాను. ఆ ఇన్స్టాల్మెంట్ వాల్యూ వచ్చేసి 700 రూపీస్ అని క్వశ్చన్లో వాడు ఇచ్చాడు. క్లియర్. సో బై యూజింగ్ దిస్ ఇన్స్టాల్మెంట్ వాల్యూ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అమౌంట్ ఇన్ దిస్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్లో లాగా ఫార్ములా యూజ్ చేసి చెప్పచ్చు. ఇక్కడ ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్ షార్ట్కట్లోకి వెళ్తే ఇనిషియల్ హ్యామ్ కన్స్ 100 parts. క్లియర్. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% అంటే 100కి 10 పెంచితే 110. అలా ఎన్ని సంవత్సరాలు పెంచాలి, మన ప్రశ్న ప్రకారం 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాలు నేను పే చేయాలి. ఇది సాధారణ వడ్డీ కాబట్టి ప్రతి సంవత్సరం సమానంగా పెరుగుతూ వస్తుంది. ఇక్కడ 120, 130, 140 మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ 5 సంవత్సరాలు అయింది. క్లియర్. సో అడిషన్ చేస్తే 0, 4, 7, 9, 10, 2, 3, 4, 5, 6 నేను తీసుకున్నటువంటి విలువల ఆధారంగా 600 parts అమౌంట్ అయింది. మన ప్రశ్న ప్రకారం ఏం లేదు, కానీ మన ప్రశ్నలో వాడు ఏమిచ్చాడంటే సమాన వాయిదాలు ఎన్ని రూపాయలు, ఇక్కడ 700 రూపాయలు. మనం అనుకున్న దాని ప్రకారం 100 భాగాలు అంటే 100 భాగాలకు 700 రూపాయలు అయితే మన ప్రశ్నలు ఏం కనుక్కోమంటాడు, మొత్తం కనుగొనండి అని. మొత్తం అంటే ప్రిన్సిపల్ ప్లస్ సాధారణ వడ్డీ. ఓకేనా అండి. ఆ విలువ ఎన్ని భాగాలు ఉంది, ఇక్కడ 600 భాగాలు ఉంది. 100 భాగాలకు 700 రూపాయలు అయితే 600 భాగాలకు ఎంత. క్లియర్. 2 zeros క్యాన్సిల్. ద క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ దట్ ఈస్ 4200 రూపీస్. క్లియర్. ఈ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఏ ఫార్ములా అవసరం లేదు. అలాగని మీరు చక్రవడ్డీలో ఈ విధంగా చేయకూడదండి. ఎందుకంటే చక్రవడ్డీలో వడ్డీ ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతుంది అనేటువంటిది ఆ టాపిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణ వడ్డీ వచ్చినప్పుడు మాత్రమే ఈ మెథడ్లో ఇన్స్టాల్మెంట్ మెథడ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్. ఫస్ట్ క్వశ్చన్లో ఇన్స్టాల్మెంట్ కనుక్కున్నాము, సెకండ్ క్వశ్చన్లో అమౌంట్ వాల్యూ కనుక్కున్నాము. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మా
ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, క్లియర్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్త చూడండి అమ్మా. ఒక సైకిల్ను నగదు చెల్లించి కొనాలంటే దాని విలువ 1500 రూపాయలు. షాపుకి వెళ్తాను, సైకిల్ రేట్ ఎంత అంటాడు, 1500 రూపీస్ వాడు అంటాడు. 1500 రూపీస్ వానికి పే చేసి సైకిల్ తెచ్చుకుంటాను, ఇదొక పద్ధతి, క్లియర్. కానీ అదే సైకిల్ను మొదటగా 350 రూపాయలు నగదు చెల్లించి, అంటే మొత్తం 1500 రూపాయలు చెల్లించకుండా ఆ 1500 రూపాయలలో 350 రూపాయలు నేను చెల్లించి మిగతా మొత్తాన్ని 3 సమాన వాయిదాలుగా ఒక్కొక్క వాయిదా 400 రూపాయల చొప్పున 3 సంవత్సరాలు చెల్లించి ఆ సైకిల్ను సొంతం చేసుకున్నాను. అంటే ఇన్స్టాల్మెంట్స్లో సైకిల్ కొనుక్కుంటున్నాను, క్లియర్. అంటే ఫస్ట్ పార్ట్ ఏమంటున్నానంటే, నేను డైరెక్ట్గా సైకిల్ని పర్చేస్ చేయాలి అనుకుంటే 1500 రూపీస్ క్యాష్ పే చేసి తీసుకెళ్ళిపోవచ్చు. 1500 రూపీస్ క్యాష్ లేనప్పుడు ఎలా చేస్తామంటే, ప్రాక్టికల్ లైఫ్లో మనం చేస్తూ ఉంటాం కదండి. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకోవాలంటే బజాజ్ ఈఎంఐ ఆ విధంగా తీసుకుంటూ ఉంటాం కదా. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ సేమ్ అలాంటి క్వశ్చనే. అంటే మన క్వశ్చన్ ప్రాక్టికల్లో ఏమి జరుగుతూ ఉంటాయి, మన క్వశ్చన్లు అవే అడుగుతూ ఉంటారు, ఓకేనా. సో మొత్తం 1500 రూపాయలు నా దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న కొంత మొత్తాన్ని షాపు వానికి చెల్లించి వస్తువు తీసుకొచ్చుకుంటున్నాను. ఇప్పుడు వస్తువు తీసుకొచ్చుకుంటున్నాను, వానికి మొత్తం అమౌంట్ వానికి వచ్చిందా, రాలేదు. అంటే మిగతా మొత్తం వాడు ఫ్రీగా మనకి ఇస్తాడా, ఇవ్వడు. దాని మీద ఎంతో కొంత వడ్డీ వేస్తూ ఉంటాడు, ఓకేనా. ఇటువంటి క్వశ్చన్స్లో వాడేమడుగుతాడంటే, ఈ సెకండ్ ప్యాటర్న్ ప్రకారము వడ్డీ శాతం విలువ ఎంత ఉంటుంది అని అడుగుతాడు, క్లియర్. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా చేసేటువంటి దానికి ఈ క్వశ్చన్ చాలా తేడా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ కొంచెం రేర్గా కనిపిస్తూ ఉంటాయి క్వశ్చన్, క్లియర్. వెరీ 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 ఇంపార్టెంట్. సరే, సంవత్సరానికి నెలకమ్మ 3 సమాన వాయిదాలుగా 400 రూపాయల చొప్పున 3 సంవత్సరాలు చెల్లించినాడు అన్నాడు. ఇక్కడ 3 నెలలు తీసుకోవడం, సంవత్సరం కాదు 3 నెలలు చెల్లించి సైకిల్ సొంతం చేసుకున్నాడు. అయినా ఈ పద్ధతి ప్రకారం వడ్డీ శాతం ఎంత, క్లియర్. క్వశ్చన్లోకి వద్దాం. సైకిల్ కాస్ట్ ఎంతమ్మా, 1500 రూపీస్, ఓకేనా. క్యాష్ పే చేస్తే ఈ వాల్యూ. ఇప్పుడు క్యాష్ నేను పే చేస్తున్నానా, పే చేయలేదు. ఇనీషియల్గా ఆ సైకిల్ను కొనడానికి నేను ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్, ఎంత అమౌంట్ వానికి ఇస్తున్నాను, 350 రూపాయలు ఇస్తున్నాను, ఓకేనా. ఈ 1500 రూపాయలలో 350 రూపాయలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎంత బ్యాలెన్స్ షాప్ అని మనం బాకీ ఉన్నాం ఇక్కడ. సో 0511 1150 రూపాయలు షాపు వానికి ఇవ్వాలి, అంతే కదండి. 1150 రూపాయలు షాపు వానికి ఇవ్వాలి. ఈ 1150 రూపాయలు ఒకేసారి ఇస్తున్నాను వానికి, ఇవ్వడం 3 నెలలుగా ఇస్తున్నాను. ప్రతి నెల కొంత ఈఎంఐ ప్రకారం మనం చెల్లిస్తూ ఉన్నాను. అలా ఇవ్వడం అంటే మనకు షాప్ వాడు ఊరికి ఎందుకు ఇస్తాడంటే కొంత వడ్డీ శాతం వేస్తాడు. ఆ వడ్డీ శాతాన్ని ఈ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. దీన్ని ఫస్ట్ బేసిక్ మెథడ్ చూద్దాము, చూపిస్తాను మనకి జస్ట్. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ ఎంత లెంతీగా వస్తుంది చూడండి. నెక్స్ట్ ఆ పార్ట్ లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్లో చేద్దాం. అంటే ఇప్పుడు మొదటి నెలకి నేను ఎంత పే చేయాలా, 1150 రూపాయలు ప్రిన్సిపల్. ఇది నేను కట్టాల్సిన ప్రిన్సిపల్, ఓకేనా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. ఫస్ట్ మంత్ అంటే PTR బై 100 ఇంటూ 12. ఎందుకు 12 వేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ అంటే, మన ప్రశ్నలో 3 నెలలు అంటే సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. మొదటి నెల నేను కడుతున్నాను కాబట్టి 1/12 అయింది. ఇది ఇక్కడ ఒక సంవత్సరం కాదు, నెల తీసుకున్నాం కాబట్టి 1/12 అయింది. అంటే మొదటి నెల నేను పే చేసినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ప్లస్ మన ప్రశ్న ప్రకారం ప్రతి నెల ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నాను నేను ఇక్కడ 400 రూపాయలు ఈఎంఐ చెల్లిస్తున్నాను. అంటే మొదటి నెల అయిపోయింది, మొదటి నెల ప్రిన్సిపల్ వాల్యూ ఇది. ఇప్పుడు సెకండ్ మంత్ వచ్చినప్పటికీ 400 రూపాయలు కట్టేస్తున్నాను. 1150 రూపాయలలో 400 రూపాయలు కట్టేస్తే ఇంకా ఎంత అమౌంట్ నేను షాప్ వానికి బాకీ ఉంటానండి, 750 రూపాయలు, ఓకేనా. 750 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 1/100 ఇంటూ 12. ఇది కూడా 2వ నెల మాత్రమే కాబట్టి 12 సమాన భాగాలు ఉంటే సంవత్సరానికి 1/12 తీసుకున్నాను. ప్లస్ ఇప్పుడు 3వ సంవత్సరం 3 నెలలు అంటున్నాడు కాబట్టి ఈ 750 రూపాయలు సెకండ్ మంత్కి ప్రిన్సిపల్ అయితే 3వ నెలకి ఎంత ప్రిన్సిపల్ అయి ఉంటుందంటే, దీంట్లో 400 రూపీస్ మనం తగ్గిస్తే 350 రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 1/100 ఇంటూ 12. దీని మీనింగ్ ఏంటంటే మొదటి నెల వడ్డీ ప్లస్ 2వ నెల వడ్డీ ప్లస్ 3వ నెల వడ్డీ, ఈ మొత్తం వడ్డీ విలువలు కూడితే ఎంత వస్తుందంటే ఇక్కడ 1150 రూపాయలు షాపు వానికి యాక్చువల్గా రావాలి.
కానీ మన ప్రశ్న ప్రకారము 400 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తే 3 నెలలు చెల్లించడం ద్వారా మొత్తం అప్పు క్లియర్ అవుతుందని చెప్పాడు. అంటే 400 రూపాయలు ఇంటూ 3 నెలలు మొత్తం ఎంత చెల్లిస్తున్నాను నేను ఇక్కడ 1200 రూపాయలు చెల్లిస్తున్నాను. యాక్చువల్గా షాపు వానికి ఎంత చెల్లించాలా 1150 చెల్లించాలా. ఇక్కడ ఎంత చెల్లిస్తున్నాను నేను 1200 రూపాయలు చెల్లిస్తున్నాను. అంటే ఎక్స్ట్రాగా ఎంత చెల్లిస్తున్నాను 50 రూపాయలు. ఎక్స్ట్రా అనగానే వడ్డీ కదండి. ఈ 3 నెలల వడ్డీ కలిపితే వచ్చినటువంటి విలువనే 50 రూపాయలు. ఎగ్జామ్లో మీరు ఆవేశపడిపోయి ఇదంతా చేశాను అనుకోండమ్మా ఏమి రాదు, వచ్చిన ఒక మార్క్ కూడా వేస్ట్ అయిపోతారు. క్లియర్? సో ఎగ్జామ్లో క్వశ్చన్కు ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్ కాదు, విత్ ఇన్ టైంలో ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. ఇదంతా మీరు క్యాన్సిలేషన్ చేశారనుకోండి మీకు ఆన్సర్ వస్తుంది. క్లియర్? దీన్ని ఇంకా చేద్దాంలేమ్మా. సో 6/1200 మొత్తం కామన్ తీసామనుకోండి. ఇక్కడ తీసుకుంటే అంటే మొత్తం మనకు హారంలో 1200 ఉంది కాబట్టి కామన్ తీసేసాను. దట్ ఈస్ 1150 ప్లస్ 750 ప్లస్ 350. క్లియర్? ద అడిషన్ ఆఫ్ దీస్ వాల్యూస్ 1150, 12, 19, 2250. The addition of these 3 values to get 2250. That is R/1200 2250 is equal to 50. Clear? ఇది క్యాన్సిలేషన్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈ మెథడ్ని అంతా ఎగ్జామ్లో మనం ఫాలో కాకూడదు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే షార్ట్కట్ చెప్పేస్తే కొంతమంది ఎందుకు ఇలా తీసుకుంటున్నాం అనేటువంటి పార్ట్ అర్థం కాదు కాబట్టి ఇక్కడ మీకు బేసిక్లీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది క్యాన్సిలేషన్ చేసుకుని మీకు ఆన్సర్ వస్తుంది. ఇదే క్వశ్చన్ను మనము ఈ మెథడ్లో కాకుండా షార్ట్కట్లో అంటే ఒక 20-30 సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేసే విధంగా మెథడ్ ఉంది. ఆ మెథడ్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దామా. ఇది మాత్రం మీరు మర్చిపోవడం క్యాన్సిలేషన్ చేయండి. ఓకేనా? క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. షార్ట్కట్ మెథడ్లో మీకు ఆన్సర్ చేసి చూపిస్తాం. క్లియర్? ఓకే, మన ప్రశ్న ప్రకారము సైకిల్ విలువ 1500 రూపాయలు, అందులో నేను కట్టేటువంటి ఈఎంఐ విలువ 400 రూపాయలు. ఆ విధంగా ఈఎంఐ సెకండ్ ప్యాటర్న్లు తీసుకుంటూ ఉన్నాం కదండి. సో ఈ 1500 రూపాయలలో ఇనీషియల్గా నేను ఎంత పే చేస్తున్నాను 350 రూపాయలు పే చేశాను. మాకు బండి కొంటామా అంగడి పోయి, ఆ బండి కొనేటప్పుడు ఈఎంఐ మనం పే చేసినప్పుడు మన ఫస్ట్ పే చేసిన డౌన్ పేమెంట్ వాల్యూకి ఇంట్రెస్ట్ వేస్తారా? వేయరు. ఇంట్రెస్ట్ దేనికి వేస్తారు? రిమైనింగ్ బ్యాలెన్స్కి ఇంట్రెస్ట్ వేస్తారు. క్లియర్? అంటే ఫస్ట్ డౌన్ పేమెంట్ వాల్యూ ఇక్కడ ఎంత కడుతున్నా అంటే 350 రూపాయలు కడుతున్నాను. ఆ 350 రూపాయలకి ఎటువంటి వడ్డీ ఉండదు. సో అవుట్ ఆఫ్ దిస్ 1500 రూపీస్ 350 రూపీస్ తీసేస్తే ద రిమైనింగ్ బ్యాలెన్స్ 1150 రూపాయలు. ఓకేనా? మొదటి నెల నేను చెల్లించాల్సింది. మన ప్రశ్న ప్రకారం 3 వాయిదాలు చెల్లిస్తున్నారు. ప్రతి వాయిదా విలువ 400 రూపాయలు అన్నాడు. ఓకేనా అండి? అంటే ఇప్పుడు రెండో నెల వచ్చినప్పటికీ ఇక్కడ 400 రూపాయలు తీసేస్తాం. 1150 రూపాయలు 400 రూపాయలు తీసేస్తే విలువ ఎంత? 750. ఇది రెండవ నెల వాయిదా. ఓకేనా? మూడో నెలకు వస్తే ఇక్కడ ఇంకొక 400 రూపాయలు కట్టింటాం. అప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ మనకు 350 రూపాయలు. ఓకేనా? 3 వాయిదాలు కట్టేసినాం. ఇక్కడ 3 వాయిదాలు అంటే ఇక్కడ 3 నెలల మీద మొత్తం ప్రిన్సిపల్ తీసుకుంటున్నా. మొత్తం అడిషన్ చేయండి అమ్మా. 0, 15, 4, 11, 12, 2250. అంటే 3 నెలలకు కానీ ప్రిన్సిపల్ వాల్యూ ఇది. ఓకేనా? ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి అంటున్నాడు. సో డైరెక్ట్గా ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ 12 ఎందుకు వేసుకోవాలి చెప్పాను కదమ్మా. ప్రతి నెల అంటున్నాడు కాబట్టి 1/12 ఇస్తాం. అదే సంవత్సరం ఇస్తే వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎంత వడ్డీకి సమానం అంటే యాక్చువల్గా నేను పే చేయాల్సిన అమౌంట్ ఏమో 1150 రూపాయలు. కానీ ప్రతి నెల 400 రూపాయల చొప్పున 3 నెలలు చెల్లిస్తే 1200 రూపాయలు అవుతుంది. ఎక్స్ట్రాగా ఎంత పే చేస్తున్నాను ఇక్కడ 50 రూపాయలు పే చేస్తున్నాను కాబట్టి ఆ విలువనే సాధారణ వడ్డీ అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ 50 రూపీస్. క్లియర్? సో క్యాన్సిలేషన్ చేస్తేమా 0, 0, 5 tens, 5 45s, నెక్స్ట్ 5 2s, 5 9s, ఇంకా 3 4. క్లియర్? సో 10 4s 40, 42s 80. R is equal to 80/3. That is 3 2s are 6, 26 2/3 percentage per annum.
ప్రతి సంవత్సరము 26/2/3% ప్రకారం వాడు మనకు వడ్డీ వేస్తున్నాడు. ఈ క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తే 70% ఆస్పిరెంట్స్ స్కిప్ చేసే అవకాశం ఉంది. ఈ ప్యాటర్న్ మీరు బాగా గుర్తుపెట్టుకోండమా. జనరల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ వేరు, ఈ క్వశ్చన్ వేరు. క్లియర్? ఈ ప్యాటర్న్ సాల్వ్ చేయగలిగితే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సో క్లియర్, దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. ఒక పెన్నును నగదు చెల్లించి కొనాలంటే 60 రూపాయలు చెల్లించాలి. కానీ అదే పెన్నును మొదటగా 20 రూపాయలు చెల్లించి మిగిలిన మొత్తాన్ని 6 నెలలు సమాన వాయిదాలుగా చెల్లించి కొనవచ్చు. అంటే ఇన్స్టాల్మెంట్లో కొంటే ఒక రేటు, డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేస్తే ఒక రేటు ఉంది. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ వాల్యూ ఎంత, ఆ వాయిదా విలువ ఎంత అంటే 8 రూపాయలు. అయినా ఈ పద్ధతి ప్రకారం వడ్డీ శాతం ఎంత? ఇక్కడ ఈ పద్ధతి ప్రకారం అంటే ఇన్స్టాల్మెంట్ మెథడ్లో ఆ పెన్ను నేను ఫైండ్ అవుట్ చేయాలి, కొనాలి అంటే ఎంత వడ్డీ శాతం షాపు వాడు మనకిస్తున్నాడు. అసలు వడ్డీ శాతం ఎందుకు వేస్తున్నాడో మీకు చెప్పాను. అంటే 60 రూపాయల పెన్నును నేను 60 రూపాయలు చెల్లించకుండా 20 రూపాయలు చెల్లించి వస్తువును నేను తెచ్చుకుంటున్నాను కాబట్టి మిగతా మొత్తానికి వాడు వడ్డీ శాతం వేస్తున్నాడు. ఎంతవరకు వడ్డీ వేస్తాడంటే నేను వాయిదాలు అప్పు తీరే వరకు కడుతూ ఉంటాం కదమ్మా, అందుకు ఆ టైం అయిపోయేంత వరకు వాడు వడ్డీ శాతం వేస్తూ ఉంటాడు. ఆ వడ్డీ శాతాన్ని సంవత్సరానికి ఎంత అని మన క్వశ్చన్ కనుక్కోమంటున్నాడు. క్లియర్? సో ఇనీషియల్గా ద ప్రైస్ ఆఫ్ పెన్ 60 రూపీస్, 60 రూపాయల వెల కలిగినటువంటి పెన్నును నేను ఎంత క్యాష్ డౌన్ పేమెంట్ కడుతున్నానండి? 20 రూపాయలు కడుతున్నాను. సో 20 రూపాయలు కడుతున్నానంటే ఇంకా బ్యాలెన్స్ షాప్ వ్యక్తికి ఎంత ఇవ్వాలండి? 40 రూపాయలు ఇవ్వాలి. ఓకేనా? ఈ 40 రూపాయల మీద మాత్రమే వడ్డీ కడుతూ ఉంటా. ఆ వడ్డీ కూడా ఎలా పడుతుందంటే ప్రతి నెల నేను ఈఎంఐ కడుతూ ఉంటాను కదండి. అలా ఎన్ని నెలలు కట్టానంటే ఇక్కడ 6 నెలలు కట్టాను, 6 మంత్స్ కట్టాను. అంటే ప్రతి నెల నేను 8 రూపాయలు వాయిదా చెల్లిస్తున్నాను. అలాంటిది 6 నెలలు ఉన్నారు. అంటే ఫస్ట్ మంత్కు నా ప్రిన్సిపల్ వాల్యూ 40 రూపీస్, సెకండ్ మంత్కి ఎంత వస్తుంది? దీంట్లో నుంచి 8 రూపీస్. ఎందుకంటే ప్రతి నెల నేను 8 రూపాయలు చెల్లించడం ద్వారా రెండవ మంత్ యొక్క అసలు విలువ తగ్గుతుంది. 40 రూపాయల్లో 8 రూపాయలు పోతే 32 రూపాయలు. ఇది రెండవ నెల. నెక్స్ట్ 8 రూపాయలు తీసేయండి, 24 రూపీస్. క్లియర్? నెక్స్ట్ 8 రూపాయలు అంటే ప్రతి నెల కూడా నేను 8 రూపాయలే కడుతూ వస్తున్నాను కాబట్టి తీస్తూ వస్తున్నాను. 16 రూపీస్. నెక్స్ట్ 8 రూపీస్ తీస్తే 8 రూపీస్. నెక్స్ట్ 8 తీస్తే 0. క్లియర్? అంటే మొత్తం మీద ఇక్కడ నేను ఎన్ని నెలలు కట్టాను? మొత్తము 6 నెలలు కట్టాను. ఓకేనా? ఈ 6 నెలలకు కలిపి ఒకే ప్రిన్సిపల్గా నేను తీసుకుంటున్నాను అంతే, ఇక్కడ ఇంకేం లేదు. సో మొత్తం అడిషన్ చేస్తే 6, 10, 18, 20, 3, 5, 8, 12, 120 రూపీస్. అంటే 6 నెలలకు గాను ఇక్కడ అసలు విలువ 120 రూపాయలు. వడ్డీ శాతం కనుక్కోనంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా పే చేస్తాం మనం ఫస్ట్, అంటే ఇంట్రెస్ట్ వల్ల మనం కనుక్కోలేదు. యాక్చువల్గా పే చేయవలసిన విలువేమో 40 రూపీస్. కానీ 6 నెలలు ప్రతి నెల 8 రూపాయల చొప్పున చెల్లిస్తే అప్పుడు మొత్తం విలువ ఎంత? ఇక్కడ 48 రూపాయలు. అంటే 40 రూపాయలు చెల్లించవలసినటువంటి నేను ఆ వస్తువుకు మొత్తం అమౌంట్ పే చేయకుండా ముందుగానే తీసుకున్న కారణం చేత 8 రూపాయలు ఎక్స్ట్రాగా కడుతున్నాను. ఎక్స్ట్రా అంటే సింపుల్ ఇంట్రెస్ట్. క్లియర్? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 120 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/12. ఎందుకు by 12 వేసాడు? నెలలు అన్నారు కాబట్టి సంవత్సరాల నుంచి నెలలుగా మార్చేవాళ్ళు by 12 into 100. క్లియర్? జనరల్గా ఇదేం చెప్పకుండా షార్ట్ కట్ అని చెప్పేస్తాం. ఈ షార్ట్ కట్ ఇంకా ఫార్ములా. క్లియర్? 12 ones 12 tens 0 0. R is equal to 80% per annum. ఎంత వడ్డీ శాతం మనకు షాపు వాడు మనకు వేస్తున్నాడంటే 80% ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ మోడల్లో ఒక క్వశ్చన్ మీకు పేస్ట్ చేస్తానమ్మా లాస్ట్లో, వీడియో లాస్ట్లో. అది కూడా సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ పెట్టండి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మన వీడియోస్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మ్యాక్సిమం ఆ చాప్టర్లో ఉన్నటువంటి బేసిక్స్ క్వశ్చన్ నుంచి ఇంపార్టెంట్ డిఫికల్ట్ లెవెల్ వరకు ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ప్రతి సబ్జెక్ట్లో అలా చేస్తూ వస్తామండి.
ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన వీడియోస్ చూడండి, వీలైనంత వరకు షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ మీరు షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.